ప్రస్తుతం మనకు జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్ 'తుక్రాకే మేరా ప్యార్' సీజన్ 2. ఇంత ముందుకు సీజన్ 1 కూడా ఉంది. మీరు సీజన్ 1 చూస్తేనే ఈ సీజన్ 2 అయితే అర్థం అవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సీజన్ 1 అయితే చూడాల్సిందే. కాకపోతే సీజన్ 1 అయితే యావరేజ్‌గా ఉంటుంది. ఈ సీజన్ 2 అయితే అంతలా ఏమీ లేదు. బిలో యావరేజ్‌గా ఉంటుంది. కాస్త లెంత్ అయితే ఎక్కువగా ఉంది. స్టోరీ లైన్ అయితే పెద్దగా ఏమీ లేదు. చిన్న స్టోరీ లైన్‌ని పెద్దగా లాగదీశారనే చెప్పవచ్చు. కాకపోతే సీజన్ 1 కాస్త బాగానే ఉంటుంది. ఈ సీజన్ 2 అయితే అంతలా ఏమీ లేదు. ఇక అడల్ట్స్ సీన్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే అక్కడక్కడ చిన్నగా రొమాంటిక్ సీన్స్ కొంచెం బూతు మాటలు ఉండడం జరిగింది. అవైతే కాస్త ఇబ్బంది అయితే పెట్టడం జరుగుతుంది. ఇక ఈ సిరీస్ అయితే అంతలా ఏమీ లేదు. చాలా వరకు స్లోగా అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఈ సిరీస్ని అయితే లైట్ తీసుకోండి. ఇక ఈ సిరీస్ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే సీజన్ 1లో మన హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకుంటారు. కాకపోతే ఇక్కడ మన హీరో తక్కువ కుల అవ్వడంతో హీరోయిన్ తన ఫ్యామిలీ కోసం అయితే హీరోనైతే మోసం చేయడం జరుగుతుంది. ఇక మన హీరో కష్టపడి కలెక్టర్ అవుతాడు. ఇదంతా సీజన్ 1లో జరుగుతుంది. దానికి కంటిన్యూగానే ఈ సీజన్ 2లో మన హీరో కలెక్టర్గా హ్యాపీగా ఉంటాడు. కాకపోతే ఇక్కడ మన హీరోయిన్ మాత్రము రాజకీయ కారణాల వల్ల వాళ్ళ తండ్రిని అదేవిధంగా తన భర్తను కూడా కోల్పోవడం జరుగుతుంది. ఇలా అన్ని బాధలో ఉన్న మన హీరోయిన్ రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చి అదేవిధంగా ఈ రాజకీయంలో ఎలాగైనా ఎదగాలని చూస్తూ ఉంటుంది. ఇదే సమయంలో మన హీరో మీద కూడా రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. అసలు ఎందుకని మన హీరోయిన్ రాజకీయంలోకి వస్తుంది, హీరో మీద ఏ విధంగా రివెంజ్ తీర్చుకుంటుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సీజన్ 2 అయితే జియో హాట్‌స్టార్‌లో చూడాల్సిందే. చూడకుండా ఉండడమే బెటరు. పెద్దగా అయితే ఏమీ లేదు. కనీసం సీజన్ 1లో అయినా అక్కడక్కడ కొన్ని స్టోరీస్ ఉంటే అవన్నీ కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆ విధంగా ఆకట్టుకునే విధంగా అయితే పెద్దగా సీన్స్ అయితే ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఈ సిరీస్లో హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా హీరోయిన్ రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చాక అక్కడ వచ్చి కొన్ని సీన్స్ అయితే కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా సిరీస్ అయితే చాలా వరకు స్లోగా ఉంటుంది. ఈ సిరీస్ని అయితే అవాయిడ్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.